ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో పాఠశాలలో వాల్ పెయింటింగ్స్, డిజిటల్ విద్య కోసం 2 టీవీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్తే ఫీజుల భారం తల్లిదండ్రులపై పడుతుందని, అయితే ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలకు రావాలని సూచించారు. పాఠశాల అన్ని పాఠశాలలకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో గత 7 సంవత్సరాలుగా 7 లక్షలకు పైగా డబ్బులతో వివిధ సేవా కార్యక్రమాలు విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాత సహకారంతో విద్యార్థులందరికీ టై బెల్ట్లు ప్లస్ ఐడి కార్డులను సమకూర్చడం జరుగుతుంది. త్వరలో కూడా విద్యార్థులకు పంపిణీకి శ్రీకారం చుట్టాం. ఇటీవల ఒక దాత 2 కలర్ టీవీలను 34,000 విలువ గల కలర్ టీవీలను కూడా పాఠశాలకు అందించారు. డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవానికి అది ఎంతగానో దోహదపడుతుంది. దాతలు అందించిన చేయుతకు విద్యార్థుల పక్షాన, మా పాఠశాల పక్షాన, మేము తల్లిదండ్రుల పక్షాన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 7 సంవత్సరాల నుంచి మా పాఠశాలకు ఒక దాత 60,000 రూపాయల సహకారం అందించడంతో మొట్టమొదటిసారిగా పాఠశాలను రంగులమయంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం సుమారు 55,000 రూపాయలతో పాఠశాలను రంగులతో హరివిల్లుగా తీర్చిదిద్ది ప్రైవేటుకు ధీటుగా తయారు చేయడం జరిగింది. ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తున్నాం. మేము విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. పాఠశాలలో ప్రీ ప్రైమరీ కూడా స్టార్ట్ చేసినాం. 4 సంవత్సరాలు దాటిన విద్యార్థులందరినీ మా పాఠశాలలో చేర్చుకొని మేము విద్యార్థులను పరిణతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. సపరేట్గా ప్రీ ప్రైమరీ కూడా ఒక ఆయా, ఒక టీచర్ను కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. సఫిషియెంట్గా నిధులు వస్తున్నాయి. మేము పిల్లలందరికీ ఆట వస్తువులతో పాటు ప్లస్ హైజీన్ సంబంధించినటువంటి ఆహారాన్ని కూడా అందిస్తున్నాం. ఈ రకంగా రామంచ పాఠశాలలో ఒక విభిన్న రీతిలో బోధన జరుగుతుంది. ప్రతి కార్యక్రమానికి ఎక్కడ లేని విధంగా, నాకు తెలిసిన కాడికి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా రామంచ ప్రాథమిక పాఠశాల పీటీఎంకు 78 మంది తల్లిదండ్రులు హాజరు కావడం గొప్ప విషయంగా ఆలోచిస్తున్నాం. మేము ఈ విధంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం అందిస్తున్న చేతితో పాటు దాతల సహకారాన్ని తీసుకుని ఉపాధ్యాయ బృందం సమిష్టిగా కృషి చేస్తూ పాఠశాలను ఒక ఆదర్శంగా నిలుపుతుంది.